రద్దు చేయమండి, మేము ఎందుకు రద్దు చేస్తాం? ఏం సార్ మీరు నరేంద్ర మోదీ గారు మీరు మీరు ఏ ఛానల్లో పెట్టినా నరేంద్ర మోదీ గారి గురించి ఫస్ట్ మొట్టమొదటి నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడతారు. నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ పార్టీలు రద్దు చేయడానికి ఉన్నాడా? ఏం మాట్లాడతారు సార్ కోటేశ్వరరావు సార్? హిందుత్వాన్ని పెంచడానికి ఆయన హిందువు అండి, దేవుడు గుడికి వెళ్తాడు, మీరు ఆయన పూజలు చేస్తాడు, అది మీకు తప్పే అనిపిస్తుంది. అది హిందువులకే తప్పులేదు, మీకెందుకండి? మీకెందుకండి తప్పులేదు? మీకెందుకు తప్పు అనిపిస్తుంది? మీరు నరేంద్ర మోదీ గారు పార్టీగా మిగిలిపోద్ది. 1,00,000 కోట్ల స్కాములు, 12 లక్షల కోట్ల స్కాములు చేసిన కాంగ్రెస్ పార్టీ మాట్లాడతారు నరేంద్ర మోదీ గురించి. కేసును బయటకు తీసారా? ఒక్కడికి ఏమైనా శిక్ష ఇచ్చారా? ఏం చేశారు? కబుర్లు తప్ప. చేస్తారు సార్, అన్ని బయటకు వస్తాయి. భవిష్యత్తులో మోడీ గారికి ఉంటాయి చుక్కలు. ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఆయన స్కామ్లు ఏంది కూడా బయట పెట్టాలి కదా. చూద్దాం. ఒక్క కేసులో ఏమైనా శిక్షలు వేయించారా? దాన్ని ఉపయోగించుకున్నారు అంతే. అందుకని ఇది కూడా న్యాయస్థానాలు కూడా ప్రశ్నించే స్థాయికి తెచ్చుకున్నారు. ఒక్క సీట్ అంటే ఒక్క సీటు లోక్సభలో ఇవ్వలేదు. 15% జనాభా ఉన్నటువంటి దానికి మీరు ఒక్క సీట్ అంటే ఒక్క సీటు లోక్సభ ఎన్నికల్లో ఇవ్వలేదు. మీకు ముస్లిం మీద ప్రేమ ఉందని చెప్పేసి ఎవరైనా నమ్మితే, లేకపోతే ముస్లింలు ఎవరైనా నమ్మితే అదే అర్థం ఉంటుందా? ఎక్కడన్నా మీ వక్ఫ్ బిల్లుని మీ పార్టీ తరఫున సమర్థించినటువంటి ముస్లిం ఎవరైనా ఉన్నారా అక్కడ లోక్సభలో? లేరు. మరి మీ గురించి, మీరు ముస్లింల గురించి, మైనార్టీల గురించి మీరు కడవల కొద్ది కన్నీరు కారిస్తే ఎట్లా? మోదీ గారిని కలిసినటువంటి ముస్లిం సోదరులు కాదా వాళ్ళు? మోడీ గారిని ఇంటికి వెళ్ళి కలిసి శుభాకాంక్షలు చెప్పినటువంటి ముస్లిం సోదరులు ముస్లిం అంటే ఎంఐఎం పార్టీ వాళ్ళేనా? ముస్లింస్ వేరే పార్టీ ముస్లిం ఎంతమంది మైనారిటీ? అసలు చట్టసభలో ఆమోదించడం చట్టసభల్లో ఆ బిల్లుని జాయింట్ ఫోరం కమిటీ జేపీసీకి పంపించడం జరిగింది. జేపీసీ దేశం మొత్తం తిరగడం జరిగింది. ఎన్నో లక్షల ఈమెయిల్స్, 98.4 లక్షల ఈమెయిల్స్ ద్వారా వచ్చింది. మీరు బిల్లు ఒంటెత్తు పోకడంతో బిల్లు ఏం పాస్ కాలేదు. మీరు లోక్సభ రాజ్యసభలో పాస్ అయిన బిల్లుని మీరు ఈ రోజు కించపరిచి మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆమోదించినంత మాత్రాన దానికి జోహు అనాల్సిన పని లేదు. అలా అనుకుంటే ఇందిరాగాంధీ పెట్టినటువంటి ఎమర్జెన్సీని కూడా పార్లమెంట్ ఆమోదించినప్పుడు మీరు ఎందుకు విమర్శిస్తారు? అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకేం రైట్ ఉంది అలా అనుకుంటే? రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశాడు, పార్లమెంట్ ఆమోదించింది అత్యవసర పరిస్థితిని. మరి మీరెందుకు విమర్శిస్తున్నారు? ఎమర్జెన్సీ రాజ్యాంగానికి విరుద్ధమా? విరుద్ధం కాదా? రాజ్యాంగానికి విరుద్ధం కాదా సార్ ఎమర్జెన్సీ? మీరు చూస్తుంటారు, మీరు 75 విరుద్ధం కాదు, విరుద్ధం కాదు. రాష్ట్రపతి కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నా సార్, నన్ను వదిలేండి, బీజేపీ వదిలేయండి, వేణుగోపాల్ యాదవ్ వదిలేయండి. రాజ్యాంగానికి విరుద్ధమా కాదా అడుగుమా? ఎమర్జెన్సీ అనేది రాజ్యాంగానికి విరుద్ధం కాదా? వ్యవస్థలన్నీ స్తంభింపజేసి తన సింగిల్ హ్యాండ్ గా తీసుకోవడం తప్పు కాదా? కాదని నేను అంటలేదండి. పార్లమెంట్ ఆమోదించిన దాన్ని విమర్శించడం నేను పార్లమెంట్ ని విమర్శించడం లేదు. రాష్ట్రపతి ఆమోదించారు, ఆమోదించిన దాన్ని విమర్శిస్తే దేశద్రోహం కాదా? మరి మీ లెక్క ప్రకారం పార్లమెంట్ చేసినటువంటి దాన్ని సుప్రీం కోర్టు తీర్పులను కూడా విమర్శించవచ్చు. మీకు తెలియదేమో, సుప్రీం కోర్టు తీర్పులను కూడా విమర్శించవచ్చు. సార్ నాకు చిన్న సంశయం. కూడా ఆదేశాలు జారీ చేసింది పార్లమెంట్ అనేది చట్టాలను అమలు పరిచేది. సుప్రీం కోర్టును విమర్శిస్తుంది అంతవరకు, ఆ చట్టాలను అమలు చేయదు. ఇప్పుడు 22 లక్షల ఎకరాల వక్ఫ్ బోర్డు భూమి ఉంది కదా సార్, ఇది దేశ 9.5 లక్షలు రైట్ సార్. 9.5 లక్షల ఎకరాల భూమిని దేశ విభజన సమయంలో ముస్లింలు వాళ్ళు తీసుకున్నారా? ఒక చట్ట ప్రకారంగా వాళ్ళకి ఇచ్చారా సార్? ఇలా బీజేపీకి ఎక్కడిది హక్కు ఆ భూమి మీద? నా డౌట్ ఇది. మీ కాంగ్రెస్ చెప్పండి అడగండి. ఇప్పుడు అది దానంగా ఇచ్చినటువంటి భూమి, రాజులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వచ్చు, దానం భూమి వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వచ్చు. అదే విధంగా వక్ఫ్ భూమి కంటే బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి ఒక పచ్చి అబద్ధం ఏంటంటే వక్ఫ్ భూమి ఎక్కువగా ఉంది రక్షణ రంగం అని చెప్తున్నారు. నేనేం చెప్తున్నానంటే, ఒక్క దక్షిణాది రాష్ట్రాలు 4 రాష్ట్రాల్లోనే దేవాలయాల భూములు 10 లక్షల ఎకరాలు ఉన్నాయి.
అవి వక్ఫ్ కంటే ఎక్కువ Yes, అని చెప్తున్నాను నేను. ఎస్ సార్, దాని సంగతి ఏమైనా మాట్లాడరు. మాట్లాడరు. అదే విధంగా వక్ఫ్ అది దానం ఇచ్చిన భూమి మేడం, రిటర్న్ తీసుకోనికి లేదు. కరోనాలో ఏమన్నా పేద ముస్లింలకి సాయం చేశారా అని అడుగుతున్నారు. మరి దేవాదాయాల భూములు ఉన్నాయి. మరి ఇలా బాధ అంటున్నారు కదా. కరోనా సమయంలో దిక్కు లేక రైళ్లలో కూడా ఉచితంగా ఎక్కనివ్వకపోతే ట్రాక్లు పెట్టుకొని నడుచుకుంటే చచ్చారు, దిక్కులేని సాగు చచ్చారు. ఎవరి పాలనండి అది? ఎవరి పాలన? ది గ్రేట్ మోడీ పాలన. హిందువులు ఏమయ్యారు మరి? ఎప్పుడు ఆ దేవాదాయ భూములు ఏమైనాయి? ఆ పేదలు ఏమయ్యారు? ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చినటువంటి చనిపోయిన వారు ఎంతమందో గానీ కరోనా అంటూ ఉంటే దేశం మొత్తం ఇబ్బంది పడుతుంది. ఊరికి అట్లా మానవత్వం కలిగినటువంటి నరేంద్ర మోడీ సర్కారు రైళ్లలో ఉచితంగా ఎక్కడానికి కూడా అంగీకరించలేదు. నేను చెప్తే ఎట్లాగా? హిందువుల గురించి, వాళ్ళ బాగుల గురించి, ముస్లింల గురించి. అందుకని దేనికి దానికే మాట్లాడి మీ ఎజెండా మీరు మాట్లాడుకోండి. కానీ మేం చెప్పేదే కరెక్ట్, మేం చెప్పినట్టుగానే అన్ని పార్టీలు పనిచేయాలి, పోటీ చేయాలి. చెప్పండి, రాజ్యాంగం మార్చేసేయండి. మేము పోటీ చేయాలని చెప్తలేం సార్. మీరేం మాట్లాడారని నేను అదే మాట్లాడుతున్నా. కోటేశ్వరరావు గారు, నేను ఓపెన్ గా అడుగుతా, మీరు బీజేపీ వాళ్ళు, మీరు కమ్యూనిస్ట్ భావాలు ఉన్నారా? మిమ్మల్ని ఓపెన్ గా అడుగుతా, మీరు ఒప్పుకుంటారా? కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు నేను నాకు తెలిసింది. మీరు కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళు బీజేపీని ఏమంటారు? మీరు విశ్లేషగా మాట్లాడుతున్నారా? నేనేమంటున్నాను, ప్రజాక్షేత్రం ఓటు హక్కును, వ్యక్తుల స్వేచ్ఛను హరిస్తున్నారని అది అంతవరకే అన్నాను. మిమ్మల్ని పార్టీలు పోటీ చేయాలా అని మేమన్నా బెదిరిస్తున్నావా? మీరు బెదిరిస్తున్నారని మీరు ఎట్లా అంటారు? మీరు బెదిరించే స్థాయికి పోతే పరిస్థితి వేరే. బెదిరిస్తున్నావా? మహేంద్ర ఈ ప్రజాసభలు ఎవరినెవరు బెదిరిస్తారండి? ఎవరు బెదిరిస్తలేదు? ఎవరెవరిని బెదిరిస్తలేదు సార్? నేను కోటేశ్వర గారు ఫైనల్ గా ఒక విషయం చెప్పండి. ఏదైతే ఇక్కడ ఎలా చెప్పాలో, ఎలా చేయాలో మీరు నిర్దేశిస్తే ఎలాగా? మీరు నాతో మాట్లాడేటప్పుడు ప్రతిసారి ఇదే మాట మాట్లాడతారు. మీరు కరోనా అంటారు, నరేంద్ర మోదీ గురించి. ఈ రోజు మూడోసారి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారు కోటేశ్వరరావు గారికి ఒక్కరికే నచ్చాలి. మిగతా దేశం అంతా నచ్చి ఈ రోజు నరేంద్ర మోదీ గారు ప్రధాని అయితే కోటేశ్వరరావు గారు నరేంద్ర మోదీ గారి గురించే మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు? మరి దేశ ప్రధాని కాబట్టి మాట్లాడతారు. దిగిపోయినాక ఆయన గురించి పేరు కూడా విశ్లేషకులుగా ఉండి విశ్లేషించండి. వసంతం ఆడతావా? మరి వసంతం ఆడడం కదా. నరేంద్ర మోడీ గారు నేను ఇప్పటి వరకు బెదిరించానని చెప్తున్నారు. అట్లుంటది మాట్లాడేది. ఆయన గురించి మాట్లాడక ఎవరి గురించి మాట్లాడతాం? ఇక్కడ తెలంగాణ రాజకీయాలు మాట్లాడాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గురించి ఏమైనా మాట్లాడతామా? ఆయన సమాధి గురించి ఏమైనా మాట్లాడతామా? మాట్లాడే వాళ్ళకి ఏమైందో చూసాం కదా. అందుకని ఎవరు అధికారంలో ఉంటే నరేంద్ర మోడీ అయితే నరేంద్ర మోడీ, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇందిరాగాంధీని గురించి మాట్లాడాను, విపి సింగ్ గురించి మాట్లాడాను, లేకపోతే ఇతరుల గురించి ఎవరి గురించి అయినా మాట్లాడతాను ఒక జర్నలిస్ట్ గా నేను. అంతే సార్. మీకు ఒక నరేంద్ర మోడీ గారే కనిపిస్తే ఎట్లా? తెలంగాణలో 10 లక్షలు బీజేపీ పార్టీ తరఫున అన్న మాట్లాడిండు. కోటేశ్వరరావు గారికి పార్టీ రంగు పులవడాన్ని ఆయన మాట విడ్రా చేసుకోవాలి. నేనేం ఆ మాట అనలేదు. అసలు పార్టీ అనలేదు. విన్నది పొరపాటు. నేను లెఫ్టిస్ట్ భావజాలం నాది. అవకాశవాదిని కాదు, మతోన్మాదిని కాదు, దుర్మార్గాన్ని కాదు, విద్వేషాన్ని రెచ్చగొట్టేవాడిని కాదు. నేను అంతకండి రైట్. ఆ లెఫ్టిస్ట్ నుంచే వచ్చింది మా అన్ని. ఇక్కడ తెలంగాణలో మజ్లిస్ ని రజాకార్ల పార్టీగా లేకపోతే ఇంకొక రకంగా లెఫ్టిస్ట్ ఎంఏఎం పార్టీతో పోరాటం చేసి మర్చిపోయారా? వేసి ఆ పార్టీని నెగిటివ్ గా చేసే ప్రయత్నం చేస్తున్న ఈ బీజేపీ దేశవ్యాప్తంగా మాత్రం వాళ్ళకి అవసరమైనప్పుడు మజ్లిస్ ని వాడుకుంటుంది అనే ఒక విమర్శ కూడా ఉంది. కాబట్టి ఫైనల్ గా దాని మహారాష్ట్రలో చూసాము, ఉత్తరప్రదేశ్ లో చూసాము. వాళ్ళ చేత పోటీలు పెట్టించడం, రోజు ఆ మజ్లిస్ పారాయణం, వెంకటేశ్వర స్వామి పారాయణం అయినా చేస్తారో లేదో కానీ మజ్లిస్ పారాయణం చేయకుండా బీజేపీ నాయకులకు రోజు గడవదు. అదే అంటున్నాను. సో ఇక్కడ ఇలా చూపిస్తున్న ఈ పార్టీ దేశవ్యాప్తంగా వాడుకుంటుంది అనేది. ఎందుకంటే ఫైనల్ గా దాని గురించి మాట్లాడకుండా, పేరు ఎత్తకుండా వాళ్ళకి రోజు గడవదు. వాళ్ళకి ఏం చేస్తాం? వాళ్ళు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి అది. ఓటు కోసం ఏమైనా చేస్తారు వాళ్ళు. పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో ఆ వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా ఓటేసినటువంటి అన్నాడీఎంకే తోటి వీళ్ళు చేతులు కలుపుతారు. ఆ అన్నాడీఎంకే చేతులు కలపాలంటే మీ అన్నామలైని తీసేయాలంటే తీసి పక్కన అవతలు పడేశారు. ఆయన వెళ్ళి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు ఇప్పుడు. ఇంకోటి తాజాగా ఇవాళ వచ్చినటువంటి వార్త ఏంటంటే
ఎవరైనా కానీ బీజేపీలో అసంతృప్తి చెందిన వాళ్ళు ఉంటే నోరు ఎత్తద్దు అని చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళి ఇన్ఛార్జిగా వెళ్ళినటువంటి పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ ఆదేశాలు జారీ చేశారు. ఇట్ట బీజేపీ ప్రజాస్వామ్యం ఇది. ఎందుకు మాట్లాడకూడదు బీజేపీ అసంతృప్తి చెందినటువంటి వాళ్ళని? బీజేపీ ఎందుకని ఆ విధంగా కట్టడి చేస్తా ఉంది? విప్ ఎందుకు జారీ చేస్తా ఉంది? అసలు మీరు మాట్లాడకూడదని తమిళనాడు బీజేపీ నాయకులకు విప్ జారీ చేశారా లేదా? పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు అక్కడ నూతన రాష్ట్ర అధ్యక్షుడు. అది ప్రజాస్వామ్యమా? అట్లంటే కాంగ్రెస్ పార్టీలో లాస్ట్ టైం ఎలక్షన్లకు ముందు రాహుల్ గాంధీ గారు బహిరంగ సభలోనే చెప్పారు, పార్టీ గురించి ఎవరు బహిరంగంగా విమర్శించొద్దు, ఏదంటే ఇంటర్నల్ గా మాట్లాడుకోండి. సో పార్టీ క్రమశిక్షణ కింద అవి అట్లాంటి స్టేట్మెంట్. అంటే ఇప్పుడు బీజేపీ మిత్రుడు విప్ జారీ చేయడం అప్రజాస్వామికం అన్నప్పుడు తమిళనాడులో మరి బీజేపీ కార్యకర్తలు నోరెత్తద్దని విప్ జారీ చేయడం ప్రజాస్వామ్యం. అది ఎక్కడ సార్ విప్ జారీ చేసి పార్టీ అంతర్గత వ్యవహారాలు బయట మాట్లాడొద్దని స్పోక్స్ పర్సన్ కి చెప్పడం జరిగింది. విప్ అంటారు దాన్ని, చెప్పారు తప్ప విప్ ఎక్కడ జారీ చేయలేదు. దాన్ని విప్ అన్నారండి. విప్ అన్నది చెప్పాలండి సార్, మీరు విప్ కి అంతర్గత వ్యవహారాలు మాట్లాడొద్దన్న దానికి తేడా లేదా? విప్ కి విప్ ని ఓటు హక్కుని ఓటు హక్కు వెయ్యొద్దు అని చెప్పి ప్రజాక్షేత్రంలో నీ ఓటు హక్కు అయినా ఏదైనా విప్పే దాన్ని విప్ అని అంటారు. మీరు అంతర్గతం ఏమంటారు మరి? విప్ జారీ సరే మేడం, నేను మాట్లాడతారా? సరే మాట్లాడండి సార్, కంప్లీట్ గా నేను కంక్లూడ్ చేయమని ఆదేశము సార్ కోటేశ్వరరావు గారిని కంక్లూడ్ చేయమనండి. ఒప్పుకుంటారు దానికి పోనీ సార్ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. కానీ ఎవరికి ఉండేటువంటి లోపాలు వాళ్ళకి ఉన్నాయి. ఇప్పుడు ఎదుటోళ్ళ మీద మీరు ఎందుకు చేయలేరు? మీరు నేను అదే చెప్తున్నా, ఒకవేళ విప్ జారీ చేయటమే చట్ట ప్రకారం కానీ ఇంకో విధంగా కానీ లోపం అయితే పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారిని ఆ విప్ జారీ అనేటువంటి దాన్ని రద్దు చేయమనండి. మళ్ళీ నరేంద్ర మోదీ మరి నరేంద్ర మోడీ గారు కాబట్టి ఎవరు చేస్తారండి? రాహుల్ గాంధీ చెప్తే చేస్తాడా? అన్నిటికీ గర్వపడాలి మీరు. మేము మీ మోడీని గుర్తుపెట్టుకుంటే ఎందుకు రైట్. సరే వేణుగోపాల్ గారు, గతంలో కూడా ఇలాంటి ఇందాక నేను కోటేశ్వరరావు గారిని అడిగిన విషయం చాలాసార్లు చర్చకు వచ్చింది. ఇక్కడ ఎంఐఎం పార్టీని ఒక దయ్యంలాగా బూచిలాగా చూపిస్తున్న బీజేపీ దేశవ్యాప్తంగా మాత్రం దాని స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటుంది అనే చర్చ చాలాసార్లు జరిగింది. సో అది దాంట్లో ఎంతవరకు ఏ పార్టీలు కూడా ఎక్కడ కూడా హిందూ మతాన్ని కానీ హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టు దేవతలని దేవతలను ఎవరు మాట్లాడలేదు.